హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే పెన్షన్ల పంపిణీ అనేది జరగబోతుందండి. అయితే మనకు రేపు ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 4 కొత్త ఆప్షన్లు కూడా అయితే విడుదల చేశారు. ఇలాంటి వారికి పెన్షన్ అనేది రేపైతే పంపిణీ అయితే ఉండదు. వీళ్ళ ఇంటి దగ్గరగా పెన్షన్ వచ్చి పంపిణీ అయితే చేయరు. అయితే పెన్షన్ డబ్బులు అనేవి ఆల్మోస్ట్ పడిపోయాయి. సో అయితే మనకు రేపు పెన్షన్‌తో పాటుగా మరొక గిఫ్ట్ కూడా మీకైతే ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలనేది వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు పెన్షన్ డబ్బులనేవి పడిపోయాయండి. అయితే మనకు రేపు పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో మనకేంటంటే ఒక రోజు ముందుగానే మనకు బ్యాంక్ అకౌంట్‌లో అయితే వేస్తారు కాబట్టి సో ఈరోజు మనకేందంటే ఈ డబ్బులనేవి పడిపోయాయి. ఈ డబ్బులనేవి గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు విత్‌డ్రా చేసుకొని వారి దగ్గర ఉంచుకుంటారు. సో ఉంచుకున్న తరువాత మనకేదైతే ప్రతి నెల 1వ తేదీ వస్తుందో 1వ తేదీ ఉదయం మనకి ఈ పెన్షన్‌ల పంపిణీ అనేది ప్రతి ఒక్కరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అనేది తీసుకొని వారికి పెన్షన్ పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ బయోమెట్రిక్ రాని పక్షంలో వారి యొక్క ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ అనేది స్కాన్ చేసుకొని వారి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనకు రేపు ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి కొత్త ఆప్షన్లు 4 అయితే విడుదల చేశారు. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షన్‌దారులకు సంబంధించి ముఖ్యంగా ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్లి స్థిరపడి చాలామంది అయితే ఉన్నారు. ప్రతి నెల వారు పెన్షన్ తీసుకోవాలంటే ముందెక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి వెయిట్ చేసి పెన్షన్ అనేది తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో దీని కారణంగా వారి యొక్క పనులు కానివ్వచ్చు. సో వారికి ఆలస్యము. సో చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది. సో దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఏందంటే పెన్షన్ ట్రాన్స్‌ఫరబుల్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ పెన్షన్ ట్రాన్స్‌ఫరబుల్ ఆప్షన్ ద్వారా మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మీ యొక్క పెన్షన్ అనేది మార్చుకునే విధంగా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ పెన్షన్ ట్రాన్స్‌ఫరబుల్ ఆప్షన్‌ను మీరు ఎలా యూజ్ చేసుకోవాలి? ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి మీ యొక్క పెన్షన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశానికి మార్చుకోవాలంటే మీ యొక్క ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మార్చుకోవాలంటే మీ యొక్క పెన్షన్ ఐడీ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఐడీలో మనకు ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ పెన్షన్ ఐడీ నంబర్ అంటారు దాన్ని. సో ఆ పెన్షన్ ఐడీ నంబర్ అనేది మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్‌కి దగ్గర సచివాలయం ఉంటుంది. సో అక్కడ ఆ సచివాలయానికి వెళ్ళి ఈ పెన్షన్ ఐడీ నంబర్ అనేది చెప్తే గనక వాళ్ళు అప్డేషన్ చేసుకుంటారు. అప్డేషన్ చేసుకుంటే గనక మీ యొక్క పెన్షన్ అనేది టోటల్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో ట్రాన్స్‌ఫర్ అయ్యి నెక్స్ట్ మంత్ నుండి మీకు పెన్షన్ అనేది మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్టు వీరందరికీ పెన్షన్‌లనేవి రావు. ఇక సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మ్యాపిడ్, అన్‌మ్యాపిడ్‌కి సంబంధించి ఉన్నటువంటి ఆప్షన్‌లు కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే మ్యాపిడ్ అయిన పెన్షన్‌లు, అన్‌మ్యాపిడ్‌లో ఉన్న పెన్షన్‌లు మ్యాపిడ్ చేసుకోవాలన్నా గానీ అలాంటి వారికి సంబంధించి కూడా అయితే ఆప్షన్‌లు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అలాగే మనకు ఆధార్‌లో మార్పులు చేసుకోవడం ఎవరైనా బై మిస్టేక్‌గా ఆధార్‌కు సంబంధించి డీటెయిల్స్ అనేది తప్పుగా ఇచ్చుంటే గనక అలాంటి వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చి మార్పులు చేసుకోవచ్చు పెన్షన్‌దారుల్లో. సో అలాంటి ఆప్షన్ కూడా వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ దగ్గర మనకు విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే మనకు వీరందరికీ పెన్షన్‌లనేవి మనకు రేపైతే ఇవ్వడం అయితే లేదండి. ఎవరికి ఇవ్వడం లేదంటే గత ప్రభుత్వంలో చాలామంది ఏందంటే ఫేక్ సర్టిఫికేట్లు, ఫ్రాడ్‌గా అంటే గవర్నమెంట్ డాక్టర్‌లకు కానివ్వచ్చు, గత ప్రభుత్వంలో కొంతమంది ఈ విధంగా లంచాలనేది ఇచ్చి సో ఈ పెన్షన్‌లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారు. ఎవరైతే ఈ విధంగా తప్పుడు దోవలో వెళ్ళి పెన్షన్‌లనేది పొందుతున్నారో అంటే అర్హత లేనప్పటికీ, అనర్హత ఉన్నప్పటికీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వారికి లంచాలు వ్యామోహం చూపించి సో ఈ విధంగా ఎవరైతే పెన్షన్‌లు పొందుతున్నారో అలాంటి వారికి సంబంధించినటువంటి పెన్షన్‌లు రేపైతే పంపిణీ అయితే చేయడం లేదు. సో ఇలా ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి పెన్షన్‌లు ఇప్పటికి పొందుతున్నారో అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించారు. సో ఎవరైతే ఈ విధంగా పెన్షన్‌లు పట్టుబడ్డారో అలాంటి వారికి సంబంధించి పెన్షన్‌లనేవి రేపు ఇళ్ళకైతే వచ్చి పంపిణీ అయితే చేయరు. అలాగే మనకు పెన్షన్ డబ్బులకు సంబంధించి అంటే మనకు రేపు ఇవ్వబోయే పెన్షన్‌లతో పాటుగా మనకేంటంటే మరొక కానుకను చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ పంపిణీతో పాటుగా మరొక పథకాన్ని కూడా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారండి ఏపీ ప్రభుత్వము. అదేనండి మనకు రేషన్ పంపిణీ. అయితే మనకు పెన్షన్ డబ్బులతో పాటు రేపు 4,000తో పాటుగా మనకేంటంటే ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారో వృద్ధులు. సో అలాంటి వాళ్ళేందంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి నిలబడి రేషన్ అనేది తీసుకునే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి
అలాంటి వారందరికీ ఏందంటే రేషన్ షాపుల్లో ఎవరైతే ఉన్నారో డీలర్సు, సో వారు వీళ్ళ దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకొని వారికి ఎన్ని కేజీల రేషన్ అనేది వస్తుందో అన్ని కేజీల రేషన్ అనేది ఇంటి వద్దకే వచ్చి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా ఏందంటే వాళ్ళు ఆ రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.